హలో ప్రియాంక గారు. హాయ్ అనుష, హౌ ఆర్ యూ? టూ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఏంటండి అది ఏది లెగ్ ఒకసారి ఏమైనా చూపిస్తారా? లెగ్గా ఇది వచ్చిందా పేరు? వచ్చింది, భయంగా కూడా ఉంది. ఎందుకు భయం? మంచిదే కదా, గోల్డెన్ లెగ్ అన్న పేరు వస్తాయి. కరెక్టే, అదే ఇందాక చెప్పా కదా, మరి స్క్రిప్ట్స్ అన్ని ఊరికే జస్ట్ ఫార్మాలిటీకి మీరు సినిమాలో ఉంటే చాలు అంటారేమో అని భయం వేస్తుంది. ఫైన్, బట్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారా మీరు మూవీ? యా చూసాను. విచ్ వన్ డిడ్ యు వాచ్? సార్ కళ్యాణ మండపం. తిమ్మరుసు మిస్ అయ్యాను, చూస్తాను. ఐ విల్ వాచ్ డెఫినెట్లీ. సో ఏం రెండు చెప్పమంటారా? ఒక కంగ్రాచులేషన్స్ రెండింటికి తీసుకుంటాను. ఒకటి చాలు. ఓకే. రెండింటికి అదే. కానీ ఏంటి ఆఫ్టర్ సెకండ్ లాక్డౌన్ తర్వాత ఏం థియేటర్లో అన్ని నా హిట్ సినిమాలే రన్ అవ్వాలి అని నేను ఫిక్స్ అయ్యారా? లేదండి, యాక్చువల్గా ఎస్ఆర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సింది. సో నైస్ ఐఎమ్ సీయింగ్ తిమ్మరసు హియర్ ఆన్ పేపర్, న్యూస్ పేపర్. మీరు ఓపెన్ చేస్తే మీరు కూడా ఉంటారేమో, ఐ డోంట్ నో. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిలీజ్ దాట్ వాస్ ద ఇనీషియల్ ప్లాన్. నాకు నరేషన్ చెప్పినప్పుడు, ఎప్పుడు లాస్ట్ ఇయర్ జాన్లో నరేషన్ అయింది. ఫెబ్ వి స్టార్టెడ్ షూటింగ్. తర్వాత ఒక 6-7 months గ్యాప్, అండ్ దెన్ వీ హ్యావ్ టు టేక్ సో మెనీ ప్రోటోకాల్స్. మరి లాస్ట్లో ఆగస్ట్లో ఫినిష్ చేసి అగైన్ ఆగస్ట్లో స్టార్ట్ చేసి సమ్ అరౌండ్ నవంబర్ ఐ థింక్ దే ఫినిష్ ద షూట్. కొంచెం టైం చూసుకొని థియేటర్లోనే రిలీజ్ చేయాలని దే రిలీజ్ నౌ. రెండు మూవీస్ కూడా ఖచ్చితంగా అంటే టైం కోసం వెయిట్ చేసి ఓటీటీస్కి వెళ్ళకుండా రెండు కూడా థియేటర్స్లోనే రిలీజ్ అయ్యాయి. తిమ్మరుసు కావచ్చు, కళ్యాణ మండపం కావచ్చు. యా, సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రొడ్యూసర్స్ థియేటర్స్ కోసం చూస్తారని. బికాస్ ఎక్కడో ఆ ఫైన్ లైన్ మొత్తం ఓటీటీకి థియేటర్స్కి కొంచెం ఉన్న ఆ ఫైన్ లైన్ కూడా చెరిగిపోయింది అనిపించింది బికాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ లాక్డౌన్. బట్ ఇప్పుడు థియేటర్లో చూస్తుంటే ఐ ఫీల్ లైక్ థియేటర్ని ఏది రీప్లేస్ చేయలేదేమో అనిపిస్తుంది నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ బికాజ్ నా మూవీ ప్రమోషన్ చేయాలని, బట్ సీరియస్లీ దట్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్, దట్ డార్క్నెస్, పీపుల్ రియాక్షన్, ఎస్పెషలీ ఫన్నీ సీన్స్లో అందరితో కలిసి నవ్వటం, ఎంజాయ్ చేయడం అన్నది ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ థియేటర్. ఓకే. యా. సో ఇప్పుడైతే మీరు లైక్ యు ఆర్ ప్రమోటింగ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, బట్ బిఫోర్ ఎందుకు ప్రమోషన్స్లో కనిపించలేదు ప్రియాంక గారు? యాక్చువల్లీ ఏదైనా ఇష్యూస్ లాగా వచ్చిందా అని కూడా టాక్ వచ్చింది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మిర్చి మసాలా ఏం లేదు. సో సారీ, బికాస్ దర్ ఇస్ నో మచ్ నెగిటివ్ టు టాక్ అబౌట్. ఇట్స్ జస్ట్ పాజిటివ్. వీ ఆల్ వర్క్ టుగెదర్ రియలీ హార్డ్. అంటే రైట్ ఫ్రమ్ ఆ క్యారెక్టర్ మీద ఎంత ప్రతి ఒక్కరం వర్క్ చేసామంటే, బీట్ హీరో కిరణ్ కానీ, డైరెక్టర్ కానీ, లైక్ ఐ పర్సనల్లీ వెంట్ టు స్టోర్స్. నాకు ఇలాంటి కాస్ట్యూమే కావాలి, ఇలాంటి డ్రెస్సే, ఇలాంటి బార్డరే కావాలి, బికాస్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు డూ ఫర్ ద క్యారెక్టర్. సో ఐ వాజ్ బిజీ విత్ తిమ్మరసు ప్రమోషన్స్. అండ్ ఒక మూవీకి ఒక సాంగ్ అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కంటే ఇంకా ప్రమోషన్ ఏముంటుంది చెప్పండి నాకు. ఎంత ఒక 100 interviews పెట్టినా దిస్ promotions happen through songs, trailers, teasers, everything. There's so much of buzz already. So I think that is helping now. ఓకే, మీ క్లారిఫికేషన్ అయితే మీరు ఇచ్చారు. కానీ అంటే చూసే ఆడియన్స్కి ఎలా ఉంది అంటే, ద సేమ్ టైం సైమల్టేనియస్లీ రెండు ప్రమోషన్స్ కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉన్నాయి. లైక్ యు ఆర్ ప్రమోటింగ్ తిమ్మరుసు, కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రమోషన్స్కి రాకపోయేటప్పటికి ఆ డౌట్ అన్నది వచ్చింది. సో ఐ వెయిటెడ్ ఫర్ తిమ్మరసు టు గెట్ రిలీజ్ బికాస్ దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో కూడా. ఇఫ్ ఐ డూ బోత్ అట్ ద సేమ్ టైమ్ అండ్ దెర్ ఇస్ 1 week gap. So after Timmarasu is done, like I started posting, reposting. There's a lengthy post on my Instagram also about the cast and crew and everything. ఓకే. యా. సో ఎలాంటి క్లాషెస్ లాంటివి కావచ్చు, నో బ్యాడ్ టర్మ్స్ అంటారు అయితే? సినిమాలో కొట్టుకోవడమే తప్పిస్తే అంటే ఐ ఫీల్ అండి, ఒక సినిమా చేసేటప్పుడు తెలివి లైక్ 1000 things హ్యాపెనింగ్. ఎవ్రీథింగ్ లైక్ ఇంట్లో జరిగినవన్నీ బయట చెప్పుకోం కదా. సో ఐ నథింగ్ దాట్ మేజర్. ఓకే. యా. మైనర్ అంటారు అయితే? మీకు థంబ్నైల్ ఏం కావాలో చెప్పండి, దాని ప్రకారం నేను ఆన్సర్ ఇస్తాను. థంబ్నైల్ వద్దు కానీ క్లారిటీ ఆన్సర్ అంతే, ఇంకేం లేదు. Just fine. I just spoke to Kiran yesterday, day before yesterday. Today also I messaged something regarding the promotional. We are planning to do some promotional videos bits. So we're discussing about ideas. ఇందాకే డైరెక్టర్ గారితో కూడా మాట్లాడి వచ్చాను నేను, ఇంటర్వ్యూకి వచ్చాను. సో కిరణ్, సో we were fighting over తిరుపతి లడ్డు.
So they were going to Tirupati, and I said I want laddu. They didn't go for darshan. దాని మీద కొట్టుకొని వచ్చా నేను శ్రీధర్ గారు. సో ఈ వాజ్ లైక్ ఎందుకండి లావ్ అవుతారు అంటే తిరుపతి లడ్డుకి ఏం అవ్వదు అని చెప్పి ఐ ఫాట్. ఫైన్. సో కిరణ్ అబ్బవరం గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి బాగుండిందండి. హీస్ వెరీ ప్యాషనెట్ ఫెలో. లైక్ I think he always thinks about cinema a lot. That's why he's doing like back-to-back films also. And so the initial, I have to tell this funny thing. Narration ko వచ్చారనమాట. Park Hathlo we took narration. And then narration అంతా చెప్పారు. And then I asked him, who are you? Like, director మీరు అని అడిగాను. Said, no, I wrote the script. I said, acha, okay, give me the narration. Narration ఇచ్చాక then usually when I take narrations I don't ask about hero first thing అడగను. And I said, who's the hero అండి? It's like, I'm the hero అన్నారు. ఓ మీరేనా రాజావారు రాణి గారు చేశారు అంటే యా అని he said. It's like, what is the name అన్నా నేను. What is the name అన్నా. He thought I'm asking character name. So he said Kalyan. నేను ఇంటికి వెళ్ళగానే we were discussing about script. I said, hi Kalyan. తనేమనుకున్నాడు ఇప్పుడు అప్పుడే క్యారెక్టర్లో వెళ్ళిపోయిందా నన్ను కళ్యాణ్ అని పిలుస్తుంది. సో ఐ డెంట్ ఈవెన్ నో అంత డీటెయిల్గా, బట్ ఇట్స్ అ వెరీ ఫన్నీ థింగ్ దట్ హ్యాపెన్. ఓకే. సో తర్వాత ఎప్పుడు మరి క్లారిఫికేషన్ వచ్చింది మీకు పేరు? ఇమ్మీడియట్గా ఈ థాట్ అదేంటి సింధు అని పిలవాలా అని ఏదో అన్నారు. సింధు అని ఎందుకు పిలుస్తావు అంటే మరి నువ్వు నన్ను కళ్యాణ్ అని ఎందుకు పిలుస్తున్నావు అంటే అదే కదా నీ పేరు అన్న నేను. నో మై నేమ్ ఇస్ కిరణ్ అంటే thought Kiran Abbavarapu, then he corrected me a lot saying that it's Abbavaram. So yeah. Okay. Fine. And మీరు యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్ ఏంటండి? ఎస్ఆర్ కళ్యాణ మండపం స్టోరీ మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీలో? there's so many points అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక కళ్యాణ మండపం మీద ఇంత ఒక ఫుల్ లెంత్ స్టోరీ వచ్చింది అని నాకు అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఇట్స్ అబౌట్ ఫాదర్ సన్ రిలేషన్షిప్. ఇంతకుముందు వచ్చింది కూడా, కొన్ని మూవీస్ వచ్చాయి. బట్ బేసింగ్ ఆన్ కళ్యాణ మండపం ఫాదర్ మిస్టేక్స్ ఉండడం అంతా హైలైట్. యూజువల్గా ప్రతి సినిమాలో లైక్ ఫాదర్ ఇస్ వెరీ నైస్ అండ్ దెన్ దెర్ సమ్ ఫైనాన్షియల్ లాస్ సంథింగ్ అలాంటివి వచ్చాయి. కానీ ఫైనాన్షియల్ లాస్ బికాస్ ఆఫ్ ఫాదర్స్ బిహేవియర్ అన్నది ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ దెన్ మై క్యారెక్టరైజేషన్ ఆల్సో ఐ రియలీ లైక్. యా. అండ్ ఈ నడుముకి సంబంధించి ఇది విన్నప్పుడు ఏం క్రేజీ అనిపించిందా మీకు? క్రేజీ అనేం అనిపించలేదు. అరే ఐ థాట్ లైక్ ఎనీవేస్ దట్ నడుము అన్న ఫ్యాక్టర్ ఇట్స్ బ్యూటీ. లైక్ ఐ టేక్ ఇట్ యాజ్ బ్యూటీ మోర్ దెన్ అబ్సెషన్. సో నాకు అది అబ్సెషన్ కంటే ఎక్కువగా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఫర్ ఎనీ ఉమెన్. అండ్ దాట్స్ వై వేర్ లాట్ ఆఫ్ శారీస్ ఆల్సో. సో శారీస్ కూడా నాకు చాలా నచ్చుతుంది. సో ఐ రియలీ లైక్ ఇట్. ఓకే. ప్రియాంక గారి డెఫినేషన్ ఏంటి బ్యూటీకి? బ్యూటీ చూసే వాళ్ళ బట్టి ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఐ ఫైండ్ బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్. యా. ఓకే. సో అయితే ప్రియాంక గారు మీరు రీసెంట్గా తిమ్మరుసుకి సంబంధించిన ఒక ఈవెంట్లో మీరు ఇది షేర్ చేసుకోవడం జరిగింది. అంటే మీకు ఆఫర్ వచ్చినప్పుడు తిమ్మరుసుకి సంబంధించి డైరెక్టర్ గారికి శరణ్ గారికి మీరు అన్నారు లైక్ నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను అంటే దానికి శరణ్ గారు లేదు నేను మోడల్ని క్యాస్ట్ చేసుకోవట్లేదు ఐ వాంట్ యాక్టర్ అని చెప్పి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చారు. లైక్ కొంచెం సెల్ఫ్ కాన్షియస్గా ఏమన్నా చెప్పినట్టు అనిపించింది ఇన్ సమ్ టర్మ్స్. సెల్ఫ్ కాన్షియస్ అంటే ఇన్సెక్యూర్గానా? నేను నా మీద సెక్యూర్గా డెఫినెట్లీ దెర్ వాజ్ టాక్సీ వాళ్ళ తర్వాత తిమ్మరసు వచ్చింది కాబట్టి షూటింగ్ వైజ్ అట్ నా 4th ఫిల్మ్ అండి. బట్ రిలీజ్ వైజ్ ఇట్స్ మై 2nd ఫిల్మ్. సో డెఫినెట్లీ దెర్ వాజ్ లైక్ మేబీ ఎస్ఆర్ కళ్యాణ మండపం గమనం ఇవి ఉండింటే కొంచెం ట్రాన్సిషన్గా వెయిట్ పుట్ ఆన్ అయినట్టు కనిపించిండొచ్చు. సడన్గా ఇట్ వాస్ జస్ట్ లైక్ క్యూట్ గర్ల్ నౌ షీఈస్ లుకింగ్ చబ్బీ అన్నది చాలా వచ్చింది. అండ్ దట్ వెరీ డే అది చేస్తున్నప్పుడు కూడా వెన్ దే కాల్ మీ ఆన్ ద స్టేజ్ దే సెడ్ ద సేమ్ థింగ్, యూ ఆర్ సో క్యూట్ నౌ యూ ఆర్ చబ్బీ బట్ స్టిల్ యూ హ్యావ్ సక్సెస్. సో ఐ ఫెల్ట్ మేబీ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇట్. అంటే చెప్పకుంటే ఎలా ఉంటుందంటే నాకు తెలిసి హైడ్ చేసినట్టు ఉంటుంది. సో బెటర్ టు టెల్ వాట్ ఐ ఫీల్ అన్న విధంలో నేను చెప్పాను. యా. లైక్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పి థైరాయిడ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. లైక్ ఐ ఫీల్ లైక్ యాజ్ విమెన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కంపేర్డ్ టు మెన్.
బికాజ్ వీఆర్ గిఫ్టెడ్ విత్ మెనీ థింగ్స్. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా కాజ్ ఆఫ్ దిస్ జనరేషన్, ద లైఫ్ స్టైల్ దట్ వీ హ్యావ్, మన పేరెంట్స్కి లేనివి కూడా వీ హ్యావ్, లైక్ బికాజ్ వీ స్లీప్ లేట్, వీ గెట్ అప్ లేట్, వీ ఈట్ జంక్. సో దానివల్ల చాలా వచ్చాయి. దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఐ టుక్ లైక్ 1 year and then I worked on myself. Yeah. సో మధ్యలో ఎప్పుడైనా మీకు అనిపించిందా లైక్ అంటే ఇండస్ట్రీలో ఉమెన్ అంటే బ్యూటీ డాల్ కైండ్, కొంచెం కరెక్ట్ మెజర్మెంట్స్ పరంగా సో కాల్ 36, 24, 36 ఇలానే ఉండాలి ఏమో ఇలాంటి లేదు, నాకు ఇన్ఫ్యాక్ట్ చేంజింగ్ అనిపించింది. దిస్ లాట్ ఆఫ్ చేంజ్ కంపేర్ టు వాట్ వీ హ్యాడ్ బిఫోర్. సో ఇప్పుడు స్క్రిప్ట్స్ కూడా అలా వస్తున్నాయి. అండ్ దెన్ ఫర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం దే వాంటెడ్ సమ్వన్ హూ ఇస్ లైక్ మచ్ క్యూట్, లైక్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్. సో బికాజ్ ఫర్ ఆ మూవీ చూస్తే కాలేజ్లో అందరూ అమ్మాయి గురించి డిస్కస్ చేస్తుంటారు. సో దే షుడ్ బి సమ్ పాయింట్. సో అగైన్ ఇట్ ఈస్ అ స్క్రిప్ట్ డిమాండ్. ఇట్ వాజ్ నాట్ లైక్ వీఆర్ డూయింగ్ లైక్ అ రెగ్యులర్ సినిమా చేస్తున్నామండి, బట్ పక్కింటి అమ్మాయి గ్లామరస్గా కావాలి, నో వన్ ఇస్ సేయింగ్. ద క్యారెక్టర్ ఇస్ డిమాండింగ్, దెన్ ఎస్. యా, ఓకే ఫైన్. సో ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ గురించి ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఫైన్, మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన సీన్ ఇది మీరు చేస్తున్నప్పుడు, మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ కావచ్చు అలా? ఎంజాయ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు సీరియసే కదండి. ఫస్ట్ ఆఫ్ అంతా ఇట్స్ లైక్ ఐఎమ్ యాంగ్రీ ఆన్ హిమ్. సో ఎంజాయ్ చేసింది ఏంటో, ఐ థింక్ హాస్లీ హిల్స్లో వీ వర్ షూటింగ్ దిస్ చూసాలే కల్లారా. మార్నింగ్ 6 చెప్పారు. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ షార్ట్ కొండ మీద ఎన్నిసార్లు ఎక్కి దిగామంటే షార్ట్స్ కోసం. వీళ్ళేంటి ప్యాంట్స్ వేసుకున్నారు, నేను చీర వేసుకున్నాను. అండ్ దట్ ఇన్ దట్ శారీ టు వాక్, అండ్ దెన్ మంచు పడుతుంది, ఇట్స్ సో కోల్డ్. అండ్ మై స్టైలిస్ట్ ఒక నిజంగా ఒక దుప్పటి పట్టుకొని, షీస్ జస్ట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఇస్ కట్, పీపుల్ ఆర్ జస్ట్ డూయింగ్ దిస్ టు మీ. ఇట్ వాజ్, I think we were laughing out of the pressure. So I think that was enjoyable. Yeah. Okay, fine. And తిమ్మరుసు గురించి మాట్లాడుకుంటే, సో దాంట్లో సత్యదేవ్ గారితో వర్క్ చేశారు. Amazing experience, and he's a very nice human being. Like the take he has on film industry కానీ, movies కానీ, people కానీ, it's very inspiring. అంటే ప్రతి ఒక్కరు ఆయనతో ఒక ఇంటర్వ్యూ అయినా చేయాలి, ప్రతి ఒక్కరు ఆయనతో ఒక మూవీ అయినా చేయాలి. యూ షుడ్ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్. దాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ వెరీ రేర్. యూ లైక్ హిమ్? యా, he's very good, no? So yeah, it's very positive, like very positive. And I remember తిమ్మరసు కూడా మీరు అన్నట్టు ప్రమోషన్స్ చేశాను అంటున్నారు కదా. హార్డ్లీ I did like 3 interviews, 3 or 2 interviews అంతే. So because again there was some, my Gamanam patchwork is going on, and తిమ్మరసు కూడా ఏం అవ్వలేదు. బిఫోర్ యూ ఆస్క్ ఏమైనా అయిందా మీరు ఆ ప్రమోషన్? సో డిడ్ యూ ఇంటర్వ్యూ మీ ఫర్ తిమ్మరసు? నో. సో వీ డెంట్ డూ అ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ బికాస్ ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ పాండమిక్. వీ డోంట్ నో లైక్ ఇంటర్వ్యూస్ ఇంత పెట్టొచ్చా, ఇంత ఎక్స్టెన్సివ్గా చేయొచ్చా అన్నది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సీ వాళ్ళకి ఐ డిడ్ 48 interviews, close to 48 interviews sitting alone. So every day for 10 days we did. That kind of scenario we don't have right now. So that is also one of the reasons for 2 films the interviews were like less. So Timmarusuki one day we were doing, everyone is blocked, makeup, hair person. So I called Satya and I was like, నాకు మేకప్ కుదరట్లేదు సత్య అంటే. He went for 3 interviews alone. He said, ఇంత ప్రెషర్ తీసుకొని నువ్వు చేయని అవసరం లేదు, యువర్ కంఫర్ట్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు అస్ యాజ్ అ టీమ్. సో గో హోమ్, టేక్ రెస్ట్. బికాస్ ఐ వాజ్ బ్రేకింగ్ డౌన్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్, నాకు టైమ్ ఓసిడి ఉంది. సో ఈవెన్ ఇఫ్ ఐమ్ 5 minutes late, that 5 minutes I'm not relaxed. Okay. I'm like so much of pressure. అందరినీ హరీ చేస్తుంటా 5 minutes late అయింది అని. So I was getting late that day and it was so much of pressure, and I told Satya, call చేసి, సత్య నాకు అవ్వట్లేదు. And then he was like, okay, you don't come, I'll take over, I'll manage, you relax అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. So he's that sweet as a person. ఓకే ఫైన్. Yeah. సో సత్యదేవ్ గారి గురించి అయితే అన్ని విషయాలు సచ్ స్వీట్ థింగ్స్ టు నో అయితే. అండ్ వర్క్ పరంగా మాట్లాడుకుంటే
యాక్టింగ్ పరంగా కావచ్చు, ఏమన్నా సమ్ టెక్నిక్స్ అలా ఏమన్నా కొన్ని నేర్చుకున్న విషయాలు ఏమన్నా ఉన్నాయా సత్యదేవ్ గారి దగ్గర నుంచి? సత్యదేవ్ ఇస్ అ బుక్ అండి. లైక్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈజ్ లైక్ అన్ ఓషన్, యూ కీప్ ఆన్ లెర్నింగ్ థింగ్స్. అంటే తిమ్మరసు చూసాక హీ టచ్ దట్ కమర్షియల్ మీటర్ యాజ్ అ హీరో. సో ఐ ఫీల్ హీ ఆల్సో నోస్ హౌ టు పుల్ దట్ ఆఫ్. ఉమా మహేశ్వర లాంటి కాన్సెప్ట్ లైక్ మంచి దట్ విలేజ్ నేటివిటీ కాకోకుండా కమర్షియల్ కూడా పుల్ ఆఫ్ చేస్తున్నాడు అంటే దెర్స్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. యా. బ్రహ్మాజీ గారితో బాగా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు షూటింగ్ అదంతా. నాకు ఒక తిమ్మరసు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే. ఓ మై గాడ్, దిస్ సో మచ్ ఆఫ్ జోక్స్. అసలు బ్రహ్మాజీ గారు ఐ థింక్ నన్ను చూడగానే నవ్వేస్తారండి మొత్తం సెట్ అంతా. లైక్ దెల్ బి వెయిటింగ్ ఫర్ ప్రియాంక టు కమ్. నేను రాగానే ఇంకా లాఫింగ్ రైట్ మొత్తం. నా మీద జోకులు, దే పుల్లింగ్ మై లెగ్, యునో, చిన్న చిన్న విషయాల మీద. సో మచ్ ఆఫ్ ఫన్. మీరు రిమెంబర్ ఏదన్నా ఇన్సిడెంట్ ఉందా బ్రహ్మాజీ గారితోటి? అన్నీ వాళ్ళకుంటే నాతో. అదే చెప్పండి అయితే. ఒకటి లెంతీ డైలాగ్ ఉంది తిమ్మరసులో. ఒక దెస్ అ హీరోయిన్ ట్విస్ట్ ఉంటుంది, ఒక చిన్న ట్విస్ట్. అది ఒక 1 సింగిల్ షాట్లో చేసేసాం అనమాట. 9:30 వరకు అనుకున్నారు ఉంటుందని, బట్ 7:30కి ఇట్స్ అ ప్యాకప్ బికాస్ వీ ఫినిష్డ్ మొత్తం ఒక సింగిల్ షాట్లో. ఎవ్రీ వన్ క్లాప్డ్ సేయింగ్ దట్ యూ డిడ్ రియలీ వెల్. బ్రహ్మాజీ గారు వాజ్ నాట్ దేర్ ఇన్ దట్ సీన్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఏంటి ఒక సింగిల్ షాట్లో చేసేసావంట కదా అన్నారు. అంటే నేను అన్నాను, సార్ నాదేముంది, నేను చేస్తాను, సత్య చూడండి అన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకొని చెప్పాడు. ఐ వాజ్ ప్రేజింగ్ సత్య. దే పుల్డ్ మై లైక్ క్రేజీ. అంటే సత్య ఫంబుల్ అవ్వలేదు కదా, ఇక్కడ తడబడకుండా చెప్పాడు అంటే అప్పటి నుంచి సత్యాన్ని నేను వాళ్ళు సత్యాన్ని ఫంబుల్ స్టార్ అన్నాం. ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఐ టాక్ ఇట్స్ ఫన్నీ థింగ్ ఆన్ సెట్. యా. అండ్ బయట ఎక్కడన్నా ఫంక్షన్స్లో కావచ్చు, ఈవెంట్స్లో కావచ్చు, ఇంకా బ్రహ్మాజీ గారి ఏజ్ గురించి ఖచ్చితంగా ఒక లైన్ అన్నా అటు యాంకరో వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు. ఇట్ డజంట్ లుక్ సో ఓల్డ్. ఓల్డ్గా కనిపించేది, యంగ్గా కనిపిస్తారు కదా. సో సెట్స్లో కూడా అలాంటివి ఏమన్నా జరిగాయా ఎప్పుడైనా? అంటే ఆయనకు దో హీ లుక్స్ లైక్ వన్ ఆఫ్ అస్. ఇప్పుడు తను ఇక్కడ కూర్చొని మాట్లాడిన సార్, ఇట్ ఫీల్స్ లైక్ ఒక యంగ్స్టర్తో మాట్లాడుతున్న ఫీలింగే వస్తుంది. ద కైండ్ ఆఫ్ అడ్వైజెస్ హీ గివ్స్ ఆన్ లైఫ్, షూటింగ్, పీపుల్, బికాజ్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఇచ్చేది ఎవ్రీథింగ్. మీరు ఆయనతో మాట్లాడితే యూ లెర్న్ సో మెనీ థింగ్స్. యా. ఓకే. హీ షుడ్ బి విల్లింగ్ టు గివ్ యూ అన్ అడ్వైస్. హీ కెన్ గివ్ అడ్వైస్. యా, వెరీ వెల్. అలా ఏమైనా అడ్వైస్ ఇచ్చారా మీకు? అంటే హీ గేవ్ మీ అడ్వైస్ ఆన్ మై హెల్త్ ఇష్యూ అండ్ యునో వర్క్ ఆన్ ఇట్. యునో హీ గేవ్ మీ దట్. చాలా మోటివేషన్ ఇచ్చారండి. తగ్గాలి నువ్వు, డోంట్ టేక్ ఇట్ లైట్గా తీసుకోవద్దు, యూ హ్యావ్ పొటెన్షియల్, యూ కెన్ పుట్ ఇట్ ఆఫ్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు వర్క్, సీ వాట్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఒకసారి కనుక్కొని. థింక్ హీ గేవ్ దట్ మేజర్ పుష్. ఓకే. యా. అండ్ నేను ఏమైనా సరే ఏంటి సార్ ఇంత కష్టంగా ఉందంటే, ఇది కష్టమా ఆగు అని చెప్పి ఆయన ఎక్స్పీరియన్సెస్, సత్య ఎక్స్పీరియన్సెస్ చెప్పేవాళ్ళు. అది విన్నాక అనిపిస్తుంది ఇది అసలు కష్టమే కాదు మనం పడుతుంది, ఇట్స్ జీరో అని. యా. ఇప్పుడైతే బాగా తగ్గిపోయినట్టే కనిపిస్తున్నారు నాకైతే. యా. సో ఏంటంటే నిజంగా అంత ఏమంటారు, చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారా దాన్ని? అంటే లైక్ ఐ హ్యావ్ టు బి స్లిమ్, అంటే సన్నగా కనిపించాలి, దీని మీద వర్క్ చేయాలి అని. ఇప్పుడు ఒక షూట్ చేస్తున్నప్పుడు మానిటర్ వెళ్ళి ఎందుకు చూసుకుంటాం, యాక్టింగ్ ఎలా చేస్తున్నామో చూసుకుంటాం. నేను ఎందుకు వెళ్ళి చూసుకునేదాన్ని అంటే నేను లావు కనిపిస్తున్నానా అని చూసుకునేదాన్ని. ఇంత కాన్షియస్ అయిపోయారా? కాన్షియస్ కాదండి, కనిపించడం డైరెక్ట్గా నాకే కనిపిస్తుంది. ఓకే. లైక్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్, కెమెరా ఆల్వేస్ యాడ్స్ వెయిట్. మనకు తెలియదు అది ఎంత యాడ్ చేస్తుంది అన్నది, బయట వాళ్ళకు కూడా తెలియదు. సో మనం ఏమనుకుంటాం, బయట ఇలానే ఉంటారు, కెమెరాలో ఇలానే ఉంటారు అనుకుంటారు. బట్ సినిమా కెమెరా అనేది ఇంకా ఇంకా పెద్దగా ఉంటుంది. ఇట్స్ అ హ్యూజ్ సెటప్, దిస్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ అప్, దెర్ ఇస్ వైడ్, దెర్ ఇస్ లైక్ యునో దెర్ సో మెనీ థింగ్స్. సో అలా ఉన్నప్పుడు ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, సో ఐ ఆల్సో గెట్ కాన్షియస్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యునో ఐఎమ్ నాట్ దాట్ థిక్ స్కిన్ నాట్ టు గెట్ కాన్షియస్. ఎవరైనా కాన్షియస్ అవుతారు. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్
ఐ లివ్ ఇన్ రియాలిటీ అండి. నాకు రియాలిటీ ఏంటి అన్నది తెలుసు. సో వెన్ ఐ సీ ఇట్ ఐ ఫెల్ లైక్ ఓకే ఐఎమ్ గెటింగ్ కాన్షియస్. మీరు అన్నట్టు ఐఎమ్ గెటింగ్ కాన్షియస్. నాకు ఆ థాట్ వద్దు. కాన్షియస్ అవ్వద్దు అంటే ఏం చేయాలి? వాట్ ఈస్ స్టాపింగ్ మీ? దట్ వెయిట్ ఇస్ స్టాపింగ్ మీ. సో ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ ఇట్ వాస్ హెల్త్ కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్. ఆటోమేటికలీ వెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ ఎవ్రీథింగ్ వర్క్డ్. యా. ఎన్ని కేజెస్ లూజ్ అయ్యారండి? 15. 15 యా. ఇన్ స్పాన్ ఆఫ్ 1 year. 1 year. ఓకే, కొంచెం హెల్దీ రిడ్యూసింగ్ ఉంది. Yeah, fat diets I don't believe only. I don't believe in any fat diets. Yeah. ఓకే. సో ఓకే, ఓ ఈ మధ్య క్రాష్ డైట్స్ అని ఇలాంటివి అది క్రాష్ గానే పనిచేస్తాయి. సో క్రాష్ గా వచ్చింది క్రాష్ గానే వెళ్తుంది. ఓకే. సో యా, న్యాచురల్ వేలోనే లూజ్ రైట్. యా. సో ట్యాక్సీ వాళ్ళ తర్వాత ఈ గ్యాప్ తీసుకోవడానికి ఏంటండి రీజన్? ఏంటి? అల్లు అర్జున్ గారి డైలాగ్ లాగా గ్యాప్ ఇవ్వలేదా, వచ్చిందా, ఇచ్చారా, ఏంటి? వచ్చింది యాక్చువల్లీ. ఓకే. సో ఎందుకు వచ్చింది అంటే ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ అండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. గుడ్ స్టోరీ, గుడ్ ఫిల్మ్. మై హీరో ఇస్ మై స్టోరీ. సో నెక్స్ట్ ఏ హీరోతో చేస్తున్నా అంటే మంచి స్టోరీ ఉంది అంతే. దట్స్ మై సింపుల్ ఆన్సర్. ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు చూసే పాయింట్స్ ఏమై ఉంటాయి అంటున్నాను నేను. మంచి కథ ఉండాలి. అది కమర్షియల్గా ఎంత వైబుల్ అవుతుంది అన్నది ఒకటి. ఎయిదర్ కమర్షియల్గానే వర్కౌట్ అవ్వాలి, లేకుంటే నాకన్నా పేరు రావాలి. సో ఈ రెండిట్లో ఫిట్ ఇన్ అవ్వంది ఐ డోంట్ థింక్స్ ఐ విల్ డూ. ఓకే. యా. సో తిమ్మరసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఐ వాజ్ హోపింగ్ దట్ కమర్షియల్ ఇట్స్ వైబుల్. గమనం, I know that I'll get my name and it will be critically acclaimed. So either this or that. ఓకే. Yeah. So ఇంకా థర్డ్ కేటగిరీ అంటే either ఎక్కువ హై పే అన్న ఉండాలి. సో ఓకే. యా. అలాగైతే ఆర్జీవి గారి సినిమా చేయాలి ఒకటి. దేనికి? ఎక్కువ హైప్ సడన్ గా. హైప్ కాదు, హై పే, మనీ. ఓ హై పే అన్నారా? ఓకే, ఫైన్. అండ్ గమనం ఎలా ఉండబోతుందండి అందులో మీ క్యారెక్టర్? అది గమనం చాలా రియాలిటీకి దగ్గరలో ఉంటుంది అండి. ఇట్స్ హార్డ్ హిట్టింగ్ రియలిస్టిక్ మూవీ. అంటే మనకు తెలియని ఒక సైడ్ ఉంటుంది స్లమ్స్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అలాంటి వాళ్ళు ఒక ప్రాబ్లం వస్తే ఎలా డీల్ చేస్తారు, వాళ్ళ లైఫ్ని ఎంతగా అఫెక్ట్ చేస్తుంది అన్నది ఉంటుంది. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అ ముస్లిం రోల్ ఇన్ దాట్. మై క్యారెక్టర్ నేమ్ ఇస్ జారా. సో కన్జర్వేటివ్ ముస్లిం అమ్మాయి లవ్లో ఉంటే హౌ విల్ షీ ఎక్స్ప్రెస్, వాట్ ఈస్ హర్ పెయిన్, అదంతా దాని మీద ఉంటుంది. ఇందాక ఎలాగో రెమ్యునరేషన్ గురించి అలా వచ్చింది కాబట్టి హై పే ఇది అని. ఏంటి రెమ్యునరేషన్ విషయంలో ఎలా ఉంటారు ప్రియాంక గారు? ఫస్ట్ సబ్జెక్ట్, ఆ తర్వాత రెమ్యునరేషన్ ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమన్నా స్టోరీ వైజ్ అటు ఇటు ఉన్న రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ ఉంటే ఓకే అనిస్తారు. అలా ఉండింటే ఇవి హిట్స్ అయ్యేవి కాదు. దట్ ఈస్ మై పాయింట్. If you are doing purely for money, do it. There's no harm in it. Money lekokunda nothing happens. So that is the reality of life. డబ్బులు ఖచ్చితంగా కావాలి. అట్ ద సేమ్ టైం నా మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉందంటే ఐ వాంట్ టు, నాకు నా పేరు సంపాదించుకోవాలని ఉంది. ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. ఐ వాంట్ టు డూ ఐ వాంట్ హ్యావ్ సస్టైనింగ్ కెరియర్. సో దీనికి ఆ మనీ ఫ్యాక్టర్ అన్నది, ఓన్లీ మనీ అన్నది వర్కౌట్ అవ్వదు. సో ఇట్ విల్ బీ అ కాంబినేషన్. ఓకే. యా. మీరు మీ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రియాంక గారు హ్యాపీయా? అంటే ఆవిడ కెరీర్ పరంగా, వచ్చిన ఆఫర్స్ పరంగా? ఐ థింక్ నేను కొంచెం హ్యాపీయే, బికాస్ సీయింగ్ ది సక్సెస్. అండ్ బట్ ద ప్రాబ్లమ్ ఇస్ మై పేరెంట్స్ ఫీల్ ఐఎమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ కొంతమంది ఉంటారు కదా, నాట్ ఫ్రెండ్స్ బట్ పేరెంట్స్ యూజువల్లీ థింక్ లైక్ వై సో మచ్ ఆఫ్ గ్యాప్ అండ్ ఎందుకు. బట్ నౌ మై మమ్ అండర్స్టూడ్ లైక్ అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇస్ ప్రొడ్యూసర్స్ గెటింగ్ దర్ మనీ, పీపుల్ లైకింగ్ ద ఫిల్మ్, అండ్ దెన్ మంచి పేరు రావడం, అదే ఇంపార్టెంట్ అన్నది దే ఆల్సో రియలైజ్డ్. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ 5 films, అది వర్కౌట్ అవ్వకోకుండా? That struggle is also very difficult. Coping up with that struggle is also very difficult. Yeah. Still remember మీరు ఒక
టాక్సీ వాళ్ళ అప్పుడు అనుకుంటా, టాక్సీ వాళ్ళ టైంలో అనుకుంటా, అది ఎవరో ఫోటో మీది ఎప్పుడో స్కూల్ కాలేజ్ ఫోటో ఒకటి దొరికితే, యా కాలేజ్, దానికి సంబంధించిన ఫోటో ఎవరో నెట్లో అది పెడితే వైరల్ అయింది. వైరల్ అయ్యింది. ఏదో ఒక ఫోటోన వైరల్ అయింది కానీ హ్యాపీ లైక్ ఓకే ఫైన్ సంథింగ్. సో యాజ్ అన్ ఎంటర్టైనర్ ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్. సో ఇఫ్ దే లాఫ్ట్, అది నేను ఒక దాని వెంటనే వచ్చిన వీడియోలో కూడా ఈ వీకెండ్కి ఐఎమ్ యువర్ ఎంటర్టైన్మెంట్, జస్ట్ లాఫ్ ఎట్ మీ, లైక్ ఐ జస్ట్ ఐమ్ లైక్ వెరీ చిల్. యా, కానీ రియాక్ట్ అవ్వకుండా ఉన్నా సరే అయిపోతుంది కదా. మరి రియాక్ట్ అవ్వనంత అంటే ఇగ్నోర్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అక్నాలెడ్జ్ చేయడం నాకు ఇష్టం ఉంటుంది. ఓకే, ఐ రియలీ లైక్ టు అక్నాలెడ్జ్ థింగ్స్ బట్ నాట్ ఇగ్నోర్. యా, ఓకే. సో ఇగ్నోర్ ఈస్ ఆల్సో సేయింగ్ దట్ యాక్సెప్టింగ్ సంథింగ్. సో రాదర్ దెన్ ఐ వుడ్ గివ్ ఆన్సర్. ఇప్పుడు ఇగ్నోరే చేయాలంటే మొన్న తిమ్మరసు సక్సెస్ మీట్లో అలా మాట్లాడడం అవసరం లేదు. మీరు అడిగిన ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్కి ఐ కెన్ సే పాస్, నెక్స్ట్ క్వశ్చన్. దట్ డజంట్ వర్క్, రైట్? ఐ హ్యావ్ టు టేక్ అవుట్ మై వాయిస్, ఐఎమ్ హియర్ టు స్పీక్. ఐ మాట్లాడాలి ఖచ్చితంగా. ఓకే, మాట్లాడినంటే ఎలా? నో చాయిస్. బట్ ఎప్పుడైనా నిజంగా మీకే అనిపిస్తూ ఉంటుందా రియల్లీ నేనేనా అంటే ఆ ఫోటో వర్షన్లో కంపేర్ చేసుకొని మాట్లాడుకుంటే, దట్ పాస్పోర్ట్ ఫోటో దగ్గర నుంచి నేనేనా లైక్ నిజంగా ఇంత చేంజ్ అయ్యానా? మనమంతా ఆధార్ పిక్చర్స్ చూసి ప్రెసెంట్కి అద్దం పెట్టుకొని అనుకోవాలి ఇది నేనేనా అని చెప్పి. సో ఎవ్రీ వన్ చేంజెస్, బికాస్ ఆ టైంలో మేబీ దాట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. ఐ వాజ్ స్టిల్ హ్యాపీ, ఐ స్టిల్ యూస్ టు ఫీల్ నేను బాగున్నా. ఇప్పుడు ఐ స్టిల్ ఫీల్ ఐఎమ్ హ్యాపీ, ఐ స్టిల్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. సో ఇట్ హ్యాస్ గాట్ దానికి దీనికి అసలు అప్పుడు డల్లున్నాను అది నేనేనా అంత ఆశ్చర్యపోయేంత. నేను అప్పుడు నాకు నచ్చాను, ఇప్పుడు నాకు నచ్చుతున్నా, ఇంకో 10 kilos పెరిగితే నచ్చుతా. సో ఇట్స్ మై సెల్ఫిష్నెస్. నైస్, ఫైన్. అండ్ ఎప్పుడైనా ప్రియాంక గారు అంటే కావాలని కొంతమంది లోగా ఫీల్ చేయటం, లైక్ అంటే టాలెంట్ పరంగా కావచ్చు, నువ్వేంటి, ఏం చేస్తావు, ఏంటి నువ్వా, ఓకే మీరు ఇందాక ఇగ్నోర్ అన్నారు కదా, ఆ ఇగ్నోర్ ఇక్కడ అప్లై చేస్తాను, అది ఇక్కడ అప్లై చేస్తారు. బట్ అలాంటి ఫేస్ చేశారా? అంటే ఫేస్ చేయడం అంటే నో వన్ ఇస్ ఆన్ ద ఫేస్ అండి. నో వన్ సేస్ యువర్ టాలెంటెడ్ లెస్, బట్ దే మైట్ నాట్ కేర్ మచ్ ఫర్ యూ, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. ఓకే, దే ఇస్ ఆల్వేస్ సటిల్ హింట్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరు ఆన్ ద ఫేస్ ఉండరు. యా, అట్లీస్ట్ నాతో ఉంటారు. సో అండ్ బికాస్ దే నో ఐఎమ్ జస్ట్ ఫన్ లవింగ్ అండ్ ఆల్సో. రిజెక్షన్స్ని ఫేస్ చేశారా? చేసా. వాటిని ఎలా తీసుకునేవాళ్ళు? ఫస్ట్ 2-3 రిజెక్ట్ నాకు చాలా నచ్చిన సినిమా నేను చేయాలనుకున్నవి రిజెక్ట్ అయినప్పుడు ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్, ఐ యూస్ టు క్రై. లేటర్ అలవాటు అయిపోయింది. యా, ఓకే. ఆఫ్టర్ టాక్సీ ఏడవటం అలవాటు కాదు, రిజెక్షన్స్ అలవాటు. ఫైన్. ఆఫ్టర్ టాక్సీ వాళ్ళ ఏంటంటే మీరు రిజెక్ట్ చేసిన ఆఫర్స్ ఏంటి, లేదా మిమ్మల్ని రిజెక్ట్ చేసినవి అనుకోవచ్చు, అలా ఏమన్నా ఉన్నాయా? టచ్ వుడ్, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నన్ను వద్దనుకున్నవి, నేను చేయలేకపోయినవి didn't work out at box office except for one film which is like a massive hit. సో అదేంటి, మీరు వద్దనుకున్నదా లేకపోతే వాళ్ళే వద్దనుకున్నారు? వాళ్ళే వద్దనుకున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ నథింగ్ వర్క్డ్ అవుట్ దాట్ గ్రేట్ అట్ బాక్స్ ఆఫీస్. ఓకే. సో ఇదేమో నేను డబ్బా కొట్టట్లేదు, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. యా, ఫైన్. సో మూవీ ఏంటి అంటే ఆబ్వియస్లీ దీని తర్వాత చెప్తా, మీకు పర్సనల్గా చెప్తా. ఓకే, ఇంటర్వ్యూలో కాదంటే నో, అంటే ఐ డోంట్ నో అండి, బికాస్ సమ్వన్ ఎల్స్ ప్లేడ్ దట్ క్యారెక్టర్ అండ్ యునో షీ ఈజ్ అ సీనియర్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ ఆవిడ, సో ఐ డోంట్ వాంట్ టు టేక్ హర్ నేమ్. ఏంటి అల్లు అర్జున్ గారితో, మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారితో మూవీ ఎప్పుడు అంటారే? ఐ డోంట్ నో. ఓకే, సో జస్ట్ విషింగ్ అంతా అది తొందరగా రావాలి అని. ఓకే, యా విషింగ్ అయితే. మీరు అల్లు అర్జున్ అనగానే అంటే క్యారీడ్ అవే షిట్. అసలు పేరు వినిపించడమే లేట్ అనుకుంటాను మీకు. అది మామూలుగా మనకి కొంచెం వే బ్యాక్ పాత సినిమాలలో ఇలా జస్ట్ ఇలా చూడగానే మనకు ఒక సాంగ్ వచ్చేస్తుంది కదా, డ్రీమ్ సాంగ్. నో అంతేం లేదు, బట్ వెన్ యూ గైస్ ఆస్క్ మీ అండ్ లైక్ సడన్గా అప్పుడు దాకా ఒక ఆనెస్ట్గా స్ట్రెయిట్గా ఐఎమ్ ఆన్సరింగ్ ఆల్ ది థింగ్స్. దిస్ ఈజ్ లైక్ కొంచెం
షై. ఫైన్. అయితే మీ దగ్గర నుంచి కూడా అంటే మీరు ఒక ఫ్యాన్ కూడా కాబట్టి, పెద్ద ఫ్యాన్ కూడా కాబట్టి అల్లు అర్జున్ గారికి, సో పుష్ప మూవీకి సంబంధించి ఆ లుక్ కావచ్చు, దాని గురించి ఏం చెప్తారు? నేను ఓకే, నన్ను ఏమైనా అడుగుతారేమో, మీరు ఫ్యాన్ కదా, డిడ్ యూ గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్? ఓకే. నో, ఐ థింక్ హీస్ లుకింగ్ డామ్ గుడ్. లైక్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అలా వైకుంఠపురంలో చూసి. ఇట్స్ లైక్ హిస్ డాన్స్ కానీ, ద స్టైల్, ఎవ్రీథింగ్ ఐ రియలీ లైక్డ్. సో ఐఎమ్ హోపింగ్ పుష్ప, ఎస్పెషలీ సుకుమార్ గారు అండ్ దేర్ కాంబినేషన్, ఆల్రెడీ ఇట్స్ అ వెరీ హ్యూజ్ హిట్ కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. ఎలా ఉంటుందో చూడ్డానికి. యా, సో ఆ లుక్ చూడగానే ఫస్ట్ ఏంటి ఫ్యాన్గా మీకేంటి అల్లు అర్జున్ గారు అంటే స్టైలిష్గా అలా ఊహల్లో ఉంటారు కదా, ఇందులో ఈ మాస్ రస్టిక్ లుక్ feel he is stylish as a mass rustic guy. His style is always there. Mass aina, class aina, is stylish forever. ఫైన్. అండ్ సరే, అల్లు అర్జున్ గారిని పక్కన పెడితే ఆఫ్కోర్స్ మీకు చాలా ఇష్టం, ఫ్యాన్, అదంతా మనం మాట్లాడుకున్నాం కాబట్టి, మిగతా హీరోలలో ప్రియాంక గారికి ఆ విష్ ఉంటుంది కదా, అంటే ఈయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవాలి, ఆర్ ఈయన పక్కన ఖచ్చితంగా ఒక మంచి డ్యాన్స్ నెంబర్ చేయాలి, ఇలాంటి సర్టైన్ థింగ్స్లో అలా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? నాకేమనిపిస్తుంది అంటే, if a hero doesn't want to work with me, that environment will be very difficult for an actor to work. So ఎవరైనా నేను నచ్చి, నా యాటిట్యూడ్ నచ్చి, షీ's so easy కదా, లెట్స్ వర్క్ విత్ హర్ అనుకున్న వాళ్ళతో ఐ వాంట్ టు వర్క్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. యా, నాట్ లైక్ ఎనీ, ఇందాక నేను చెప్పినట్టు అదే నేను అంటున్నా, అంటే నేమ్స్ ఐ కెన్ టేక్, బట్ వాట్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు వర్క్ విత్ మీ? సో ఇఫ్ దే వాంట్ టు వర్క్ విత్ మీ, ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఓకే. యా, పర్లేదు, మీది మీరు చెప్తే తర్వాత వాళ్ళు ఆఫర్ వచ్చినప్పుడు మేబీ. అలా ఏం అనుకోలేదండి. ఐ డోంట్ హ్యావ్ సచ్ స్పెసిఫిక్. ఫైన్. అండ్ ఈ మన ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీలో అనంతపురం స్లాంగ్, అది రాయలసీమ స్లాంగ్. యా, రాయలసీమ స్లాంగ్. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా, అంటే మీరు నేటివ్ అది అట్ సైడ్ అని చెప్పి అలా చెప్పారా? ఓకే, అదేదో బాగుందని చెప్పొచ్చుగా, అలా చెప్పలేదు, రాయలసీమ అని అందుకు తీసుకున్నాం అంటున్నారా? ఓకే. యా అండి, డెఫినెట్లీ. ఇప్పుడు ఆ స్లాంగ్ నాకు తెలియకుంటే డైలాగ్స్ నార్మల్ తెలుగులోనే రాశారు, లైక్ హౌ వి యూజ్ ఇన్ సినిమా తెలుగులో రాశారు. అంటే సినిమా తెలుగు అని ఎందుకు అంటున్నా అంటే, ఎవ్రీ రీజన్, తెలంగాణకు ఒక స్టైల్ ఉంది, లైక్ యూనో రాయలసీమ. సో ఐ కుడ్ అండర్స్టాండ్ దాన్ని ఎలా మాడ్యూల్ చేయాలి, చిన్నవి ఉంటాయి కదా డీటెయిల్స్, ఐ కుడ్ డూ దట్ వెరీ ఈజీలీ. అది డెఫినెట్గా హెల్ప్ అయింది. ఓకే. యా, ఇమాజిన్ మొత్తం అందరూ ఒక స్లాంగ్లో మాట్లాడి హీరోయిన్ ఒక్కటే వేరే స్లాంగ్ ఉంటే, ఇట్ వుడ్ బి వర్క్ చేసేటప్పుడు కూడా ఆడ్ ఉంటుంది. సో యా. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమేమి సైన్ చేశారు ప్రియాంక గారు? వింటున్నా అండి. మోస్ట్లీ ఐ థింక్ ఐ హ్యావ్ టు గో టు చెన్నై నెక్స్ట్ వీక్ ఫర్ ఫ్యూ మీటింగ్స్. సో అది, అండ్ హిందీలో ఐఎమ్ ఆడిషనింగ్ ఫర్ 2 things ఫర్ ఓటీటీ ఆడిషనింగ్, నెట్ఫ్లిక్స్ దానికి. సో ఐ డోంట్ నో. యా. అండ్ అంటే తెలుగు అమ్మాయిలను అయితే ఈ మధ్య మాట్లాడుతున్నాను నేను, ఈ మధ్య అంటే కొంచెం ముందు నుంచి కూడా మనకి తెలుగు అమ్మాయిలు మన సినిమాల్లో రావటం చాలా తక్కువ అయిపోయింది. అసలు తెలుగు అమ్మాయిలు అంటేనే తీసుకోవటం లేదు లీడ్స్గా. వేరే ఫ్రెండ్ క్యారెక్టర్స్కు, మిగతా క్యారెక్టర్స్ వరకు ఓకే, కానీ మ్యాక్సిమం నార్త్ ఇటు నుంచే ప్రిఫర్ చేస్తున్నారు అనేది మాట మనకి చాలా స్ట్రాంగ్గా ఇండస్ట్రీలో పడిపోయింది ఇది అన్నది. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అలాంటిది ఏం లేదు, బికాస్ నేను ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్, అలా అనిపిస్తుందా? బట్ లేదు, స్టిల్ ఇట్ ఈస్ దేర్. అంటే ఇప్పుడు ఏదన్నా పెద్ద సినిమాలో క్యాస్ట్ చేసుకోవాలి అంటే తెలుగు అమ్మాయి అన్న పాయింట్ చూస్తారు, ఇలాంటిది ఏమన్నా ఉందా మీకు? There are too many questions. మీరు అడిగిన దాంట్లో you've mixed like 4-5 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సినిమా ఇస్ అన్ ఆర్ట్. ఓకే, నా అండర్స్టాండింగ్ చెప్తాను. ఒక మూవీ అనేది ఒక ఆర్ట్ అండి. ఇప్పుడు మీరు ఒక పెయింటింగ్ చూస్తారు, పెయింటింగ్ ఎంత బాగుంది అని చూస్తారు, కానీ ఒక హిందూ వేశారా, లేకుంటే ఇండియన్ వేశారా, లేకుంటే ముంబై నుంచి ఆర్టిస్ట్, వీ డోంట్ సీ దట్. సో మూవీ ఈజ్ అన్ ఆర్ట్. ఎవరు బాగా చేయగలుగుతారు అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మహానటిలో కీర్తి సురేష్ ఫ్యాన్ అయ్యాను నేను మహానటి చూసి. ఐ లవ్ హర్ వాయిస్, అండ్ ఫర్ మీ షీ ఈజ్ లైక్ సావిత్రి గారు. ఐ రెస్పెక్ట్ హర్ సో మచ్. అంత బాగా చేసిన
అమ్మాయిని వై షుడ్ వి సే నో, షీస్ ఫ్యాబ్, షీ హెస్ డన్ అవుట్స్టాండింగ్ వర్క్, షీ హెస్ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ దాట్. సో irrespective of what it is art. And the second question, what did you ask me? The 3-4 questions. యా, అదొకటి. అండ్ దెన్ ఇప్పటికీ అంటే ఏదన్నా పెద్ద మూవీస్ పరంగా క్యాస్ట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకోండి, ఎక్కడైనా వద్దులే ఈ తెలుగు అమ్మాయి అన్నది ఎక్కడైనా ఏమైనా హడ్డిల్లాగా అనిపిస్తోందా మీకు? నాకు టాక్సీ వాళ్ళ తర్వాత పెద్ద హీరో ఫిల్మ్స్ వచ్చాయండి, బట్ ఫర్ మెనీ థింగ్స్ ఇట్ డెంట్ ట్రాన్స్లేట్. అండ్ ఈ ట్రాన్స్లేషన్ వాళ్ళ సైడ్ నుంచి కాదు, ఒక ఫిల్మ్కి అయితే నా సైడ్ నుంచే, క్యారెక్టర్ ఐ వాంటెడ్ ఇట్ టు బి బిట్ మోర్ అండ్ ఆల్ అలా ఉన్నింది. నా వరకు అయితే దాట్ ప్రాబ్లమ్ డెంట్ అక్కర్. ఇంకొకటి ఏంటంట అంటే, వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ దేర్ షుడ్ బి గ్రోత్ ఫర్ అన్ యాక్టర్. సో నేను డెబ్యూ చేస్తున్న నెక్స్ట్ ఫిల్మ్ మహేష్ బాబుతో కావాలి అంటే ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఎవ్రీ వన్ గ్రోస్. మీరు ఆయనతో చేస్తున్న ప్రతి హీరోయిన్ చూసుకోండి, చిన్న చిన్న సినిమాస్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్, దెర్ ఆర్ స్టెప్స్, యూ కాన్ జస్ట్ గో లైక్ 10th step రైట్ ఫ్రమ్ ఫస్ట్ స్టెప్ టు 10 అండ్ యూ విల్ ఫాల్ డౌన్ ఆల్సో దట్ ఈజీలీ. సో అలా కాకుండా జస్ట్ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ how much we need to work, how different can we work, what kind of stories. I don't understand ఇక్కడ మనం వర్క్ చేయడానికి, సినిమాస్ చేయడానికి, యునో that should be your main intention than working in big budget film, this, that. When you feel, when the directors feel that you're worth it, they'll definitely cast you. Right? So I don't know, ante idi I don't know how far I can talk for all, but personally I feel this, that is what I'm doing. I'm working on myself. Ante. Fine. Thank you so much, Priyanka Thank you. garu, Thank for you your so time much, and Anusha. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇప్పటిదాకా కన్సిక్యూటివ్ హిట్స్ అన్నీ కూడా టాక్సీ వాహన్ నుంచి, సో అది ఇంకొన్నేళ్ళు ఖచ్చితంగా అలానే కొనసాగాలి అని చెప్పి Thank you so మనస్ఫూర్తిగా much. కోరుకుంటున్నాను. Thank you. Thanks a lot.